హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము ఇంకా కొత్త వలస అయితే బయలుదేరాము. ఇంకా ఒకే కార్ బుక్ చేసుకొని ఇంకా అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను, మమ్మీ, చెల్లి, పెద్దమ్మ, అమ్మమ్మ. అండ్ మేమైతే ఇప్పుడు సింహాచలం రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. మా అత్త వాళ్ళు హిందూస్ అనమాట. వాళ్ళైతే ముహూర్తం ప్రకారం కూర్చోబెడుతున్నారు. వాళ్ళు 5:45 దాటక ముందే కూర్చోబెట్టామన్నారు. బట్ మేము వెళ్ళేసరికి అక్కడ 6:15 అయిపోయింది. సో అక్కడైతే మేము వెళ్ళకముందే ఇంకా మా చెల్లిని అయితే కూర్చోబెట్టారనమాట. నేనైతే వీడియో క్లిప్ తీయలేదు, మా పిన్ అయితే తీసింది, చూడండి. అండ్ అలాగే ఇక్కడైతే మా చెల్లి పసుపు ముద్దలు అనేది ఇస్తుంది. మేము ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వీడియోలో చూడడం. ఇంకోటి ఏంటంటే మాలో ఏంటంటే చేప అనేది మేనమామ కానీ బావ కానీ ఎవరైనా వేయాలన్నమాట. వీళ్ళైతే కొబ్బరాకులతోనైతే అల్లిచ్చి సో కూర్చోబెట్టారు మా చెల్లికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మత్త కూర్చుంటుంది చేప మీద, మత్త ఒడిలోని మా చెల్లి అయితే కూర్చుంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగా మా సాంప్రదాయం ప్రకారం అయితే ఇలా కూర్చోబెడతారు. అప్పుడు కొంచెంసేపు పోయిన తర్వాత మా అత్త లెగిసిపోద్ది. తర్వాత మా చెల్లిని మట్టుగా ఆ తాంబూలం ఏదైతే ఉందో అది ఇచ్చి అయితే కూర్చోబెడతారనమాట, కొబ్బరికాయ అవన్నీ. సో ఇక్కడైతే ఆ ప్రాసెసింగే జరుగుతుంది. ఇవన్నీ మా పిన్ని తీయడం బట్టి నేనైతే నా వీడియో క్లిప్లో యాడ్ చేయగలిగాను. అండ్ అలాగే ఇక్కడైతే 9 days అనమాట మా చెల్లికి కూర్చోబెడుతున్నారు. ఆ డిస్కషనే అవుతుంది, ఎన్ని డేస్ కూర్చోబెడతామని. 3 days 5 days 9 days కదా కూర్చోబెడతారు. సో ఇంకా మా ఫ్యామిలీలో ఇదే లాస్ట్ అమ్మాయి, చిట్టి చెల్లి అనమాట. ఇంకా 9 days కూర్చోబెడదాం, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కదా అని చెప్పి ఇంకా 9 days అయితే కూర్చోబెట్టామన్నమాట. దానికైతే అసలు ఏం తెలీదు, అది ఏంటి ఇలా చేస్తున్నారు విచిత్రంగా ఉందని అలా చూస్తుంది అందరి వైపు. అండ్ ఇక్కడైతే మా చెల్లికి పసుపు ముద్దలు అనేది మింగిస్తున్నారు అనమాట. అది కక్కిసుకుంది. మాకు అసలు అలవాటు ఉంటుంది కదా పసుపు ముద్దలు అవన్నీ తినడం. అండ్ మాకైతే మేము మెచ్యూర్ అయ్యేటప్పుడైతే మాకు నువ్వులు నూనె అవన్నీ తాగిచ్చేవారు, వామిటింగ్ వచ్చేవి. కానీ ఇప్పుడు మా చెల్లికి అయితే పసుపు ముద్దలు అనమాట. దాని ఎక్స్ప్రెషన్ చూడండి, పాపం జాలి అనిపించింది. అండ్ అలాగే మా చెల్లిని ఎదురుగా పెట్టుకొని అమ్మమ్మ వాళ్ళు వరుస అయినలు, అత్త వరుస అయిన వాళ్ళు అందరు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి అండ్ ఇక్కడైతే మేము ఫైనల్లీ కొత్త వలస అయితే వెళ్ళిపోయాము. మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళందరూ కొత్త వలసలో ఉంటారు. మేమైతే ఇక్కడ వైజాగ్లో ఉంటామన్నమాట. అండ్ మా మమ్మీ తరపున మా మమ్మీ పెద్దమ్మ అవుతుంది, సొంత పెద్దమ్మ. సో మేము కూడా మా చెల్లికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి పెట్టాలని మా మమ్మీకి ఉంది. మేము యాక్చువల్లీ బాగా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా సడన్గా అయిపోయింది కదా, అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడైతే నేనైతే మా చెల్లికి అన్నీ ఇస్తున్నాను అనమాట. మేకప్ సామాన్లు, తర్వాత బట్టలు, తర్వాత గాజులు, తనకి కొబ్బరి బొండలు, స్వీట్లు, 3 రకాల స్వీట్లు, పువ్వులు చాలా తెచ్చాను మా చెల్లి కోసం. సో ఇక్కడైతే మా చెల్లికైతే ఇంకా నేను పసుపు అనేది రాస్తున్నాను అనమాట. మా ఇంటి తరపున ఇవ్వాలి కదని చెప్పి మేమైతే ఇంకా చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చాము తనకి. ఎలాగో ఇంకా మా పిన్ని నెక్స్ట్ మంత్ ఫంక్షన్ అది చేస్తారంట గ్రాండ్గా. సో ఇంక అప్పుడే వెళ్తాము. ఇంకా మధ్యలో కూడా మమ్మీను చెల్లి అయితే వెళ్ళారు, తనకి నచ్చినవి వండుకొని తీసుకొని వెళ్ళారనమాట. ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ అయితే బ్యాంగిల్స్ వేస్తున్నాను. పెళ్ళికూతురు బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా, అవైతే నేను ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా సడన్గా బేబీ అన్నీ కొనుక్కొని వచ్చేటప్పటికి 6:15 అయితే అయ్యిందనమాట. మమ్మీ కూడా ఇంకా ఫ్రైడే ప్రేయర్కి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేయర్ నుంచి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంకా 4:45 అంతా బేగా అయిపోయింది ప్రేయర్. ఇంకా వెంటనే ఇంకా కార్ బుక్ చేసుకొని ఇలా రావడం. ఇంకా కొత్త వలసలో అయితే ఇంకా గంట అయితే ఉన్నాము. గంట బయలుదేరిసి ఇంకా వైజాగ్ అయితే వస్తాము. ఇప్పటి నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, చూడండి. మీరు అందరూ నా షార్ట్స్ ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది, షార్ట్ వీడియోస్లో పెట్టాను. బాయ్ బాయ్.